నా పేరు పరశురామ్ అండి. భాష్యం డెవలపర్స్ నుంచి నేను జనరల్ మేనేజర్ మాడుతున్నాను. సో ఈరోజు మా కంపెనీ ప్రతిష్టాత్మకమైన కొత్త వెంచర్ లాంచ్ చేశారు. నియర్ బై టీసీఎస్ ఆదిబట్లో ఉంటుంది ప్రాజెక్ట్ ఇది. అంటే ఇక్కడ మీకు చూస్తే కనుక సాగర్ హైవే నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే ఓఆర్ఆర్ నుంచి అంటే ఓఆర్ఆర్ 12 నుంచి కానీ 30 నుంచి కానీ కంపేర్ చేస్తే 5 కిలోమీటర్ డిస్టెన్స్లో 40 ఏకర్స్ తోటి కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ చేసాం రీసెంట్గా. మనకు అది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. 26,000 పర్ స్క్వేర్ యార్డు. నియర్ బై కూడా మీకు అన్నీ కూడా అన్ని రెసిడెన్షియల్ విల్లాస్లు ఉన్నాయి, రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఉన్నాయి, ప్లస్ హౌజెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం రేట్ అనేది మీకు నెగోషియబుల్ ఉంటుంది. అది ఫైనల్ ప్రైస్ మనకు 50% కూడా లోన్ వస్తుందండి. సో మీకు నియర్ బై డెవలప్మెంట్ చూస్తే కనుక మనకు గవర్నమెంట్ రీసెంట్గా ఏదైతే 4th సిటీ కానీ ఫ్యూచర్ సిటీ కానీ చేస్తున్నదో ఆ లొకేషన్కి మన వెంచర్ నియర్ బైలో ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకు ఈ వెంచర్ సరౌండింగ్లు కూడా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. లైక్ భారత్ కాలేజ్ కానీ, సివిఆర్ కాలేజ్ కానీ, విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కాలేజెస్ ఉన్నాయి. సో మీకు రోడ్ యాక్సెస్ చూస్తే కనుక మన వెంచర్ కూడా 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీని అంటే గవర్నమెంట్ ఏదైతే ప్రాజెక్టు చేపడుతుందో ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేయడానికి నియర్ బైలో కొన్ని గవర్నమెంట్ వాళ్ళు రోడ్స్ అనేది అంటే మనకు రోడ్ యాక్సెస్ అనేది మాస్టర్ ప్లాన్ రోడ్ రిలీజ్ చేశారు. మన వెంచర్ సరౌండింగ్ అని కూడా మీకు 150 ఫీట్ల రోడ్ ఉంటుంది. అదేవిధంగా మా వెంచర్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి కంపేర్ చేస్తే కనుక జస్ట్ మీకు అంటే ఓఆర్ఆర్ రావిరాల ఎగ్జిట్ కానీ మన బెంగళూరు ఎగ్జిట్ కానీ ఎగ్జిట్ నుంచి కంపేర్ చేస్తే జస్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా రెడీ టు కన్స్ట్రక్షన్ పరంగా కానీ మంచి లొకేషను. సో బెస్ట్ అంటే కంపెనీ కూడా మీకు ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. భాష్యం కంపెనీ అనేది మనకు మార్కెట్లో 17 సంవత్సరాల నుంచి ఉన్నది. దాదాపు ఇప్పటి వరకు మనము ఒక 57 వెంచర్స్ కంప్లీట్ చేశాము. ఏదైతే ఆదిబాట్ల ఏరియాలో చేస్తున్న లేఅవుట్ మనకు అది 58th వెంచర్స్ అండి. అన్నీ కూడా హెచ్ఎండే ప్రాజెక్ట్స్ ఉంటాయి, గేటెడ్ కమిటీ వెంచర్స్ ఉంటాయి, మీకు రేరా ఉంటుంది, అన్నీ అంటే ఆల్ అప్రూవ్స్ ఉంటాయి. ఏదైతే మనకు గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా అంటే మనకు అనౌన్స్ చేసినటువంటి అప్రూవ్స్ లైక్ హెచ్ఎండిఏ, రేరా, సో ఇంకేమైనా కానీ మనకు టోటల్గా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫైనల్ ప్రైస్ పైన మనకు బ్యాంక్ లోన్స్ అంటే మీకు ప్రొఫైల్ని బట్టి 50 to 60% కూడా మనకు బ్యాంక్ లోన్ కూడా ఇష్యూ చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే టీవీ9 వాళ్ళు మనకు గత అంటే నిన్న ఈరోజు అంటే సాటర్డే సండే 2 days మనకు ఇక్కడ ఐటెక్స్లో ఎగ్జిబిషన్ సెంటర్లో ఎక్స్పో పెట్టారు. దీని మూలంగా ఏంటంటే ఎవరైనా ప్రాపర్టీస్ అంటే కస్టమర్స్ తీసుకునే వాళ్ళంటే అంటే తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి అంటే అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్లు కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, సో డిఫరెంట్ ఇక్కడ రియటర్స్ ఇక్కడ షో చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏదైతే చూజ్ చేసుకుంటారో ఇక్కడికి వచ్చి వాళ్ళు బిల్డర్స్తో కానీ వాళ్ళ ప్రైస్తో అంటే ఉన్నటువంటి ప్రైస్ బట్టి ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా యాక్సెస్ అయ్యి వాళ్ళకు నచ్చితే వాళ్ళు తీసుకువచ్చే విధంగా ప్రాపర్టీ షో ఉంది. కాబట్టి ఈజ్ ద బెస్ట్ ప్రాపర్టీ షో అండి.